ఇంతవరకు నా కోడళ్ళు నా కాఫీ కూడా ఇవ్వలేదు. నిద్రపోయి ఇంతవరకు లేచారో లేవలేదో తెలియదు. ఇంతవరకు కాఫీ లేవు, ఏం లేవు. ఎక్కడున్నారో ఏమో కోడళ్ళు. రాధా, రాధా, ఓ రాధా. అత్తమ్మ వస్తున్నా అత్తమ్మ కాఫీ ఇస్తావా? ఇస్తాను. అత్తమ్మ కాఫీ తెచ్చింది. అత్తమ్మ కాఫీ అయినా ఇవి ఏడులా ఉన్నాయి. ఏమత్తమ్మో ఎప్పుడు కుడుతానే అస్సలు బాగాలేదు కాఫీ. ఎప్పుడు అని ఒక్క పని రాదు. కుడుతానే ఎక్కడ చేస్తున్నానో ఏం అర్థం కావట్లేదు. కాఫీ నీడగా ఉన్నాయి. మళ్ళీ తీసుకురా రమ్మ. అత్తమ్మ చాయ్ పోరమ్మ, నాకు కుడుతా ఉంటుంది. కాఫీ అత్తమ్మ. ఏం బాగాలేదు కాఫీ. ఒక్క పని రాదు కోడళ్ళకి, ఇద్దరు కోడళ్ళకి ఏ పని రాదు. ఒకసారి రారా రమా, మా ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళ కోసం భోజనం రెడీ చేయండి. 12 గంటలకల్లా మొత్తం వంటలన్నీ అయిపోవాలి. చికెను, మటను, చేపల కూర, చేపల ఫ్రై, స్వీటు అన్నీ చేయండి. వెళ్ళండి. ఏమంతమ్మో ఈ అత్తమ్మ రావంటే రకరకాల వంటలు చేసి పెట్టడం. మా ఏ మంచోరు. అమ్మా ఏమైంది? రకరకాల వంటలు చేయమని చెప్తుంది రా. చేద్దాంలే, కూడా ఫోన్లో చూసేద్దాంలే రమ్మ. మనకే చెప్తా. బాగున్నావా లక్ష్మి? బాగున్నా లక్ష్మి. చాలా రోజులవుతుంది చూసి. కూర్చో లక్ష్మి, కూర్చో. ఎలా ఉన్నావు? బాగున్నా సంత. మధ్య అసలు కనపట్టలేదు. ఎక్కడ ఉంటున్నావు? లేదు, పంచాయతీలో ఉన్న పిల్లల దగ్గరికి వెళ్ళాం సంత. కదా క్రిస్మస్ కి, అందుకని మళ్ళీ వచ్చాము. మీరు బాగున్నారా? కోడళ్ళు అందరు బాగున్నారా? అందరు బాగున్నారు. మీరు కోడలు బాగున్నారా? ఏం కోడళ్ళు లక్ష్మి, ఏమన్నా ఒక పని రాదు కోడళ్ళకి. ఏం సరిగ్గా చూసుకోరు నన్ను. టైంకి కాఫీ ఇవ్వరు, టిఫిన్ పెట్టరు. ఏం కోడళ్ళు సరిగ్గా చూడరు, ఏం లేదు. ఏం కాదులే శాంత. రాదా? నేర్చుకుంటారులే. అమ్మా, టిఫిన్ రెడీ అయిందా? రెడీ అమ్మా. నేర్చుకోండి ఆంటీ. బాగురా? బాగున్నాం ఆంటీ. వడ్డించండి. రారా. చేసినారండి. బాగున్నారా అండి? అంకుల్ అందరు బాగున్నారా? లంచ్ అయ్యారా? పిల్లలు బాగున్నారా? బాగున్నారండి. అత్తమ్మ మటన్ మిక్సీ అని కూడా అన్నీ చేసుకోండి. చేసినాం ఆంటీ. తినండి. బాగున్నాయి. నాకైతే అస్సలు బాగాలేదు వంటలు. ఏమన్నా రుచి లేదు, పది లేదు. ఆ వంటలా ఉందా లక్ష్మీదేమన్నా? పని రాదు మా కోడళ్ళు ఇద్దరికి. వంటలు అస్సలు రావు. లేదులే, బాగుందిలే శాంత. చిన్నపిల్లలు ఏ కదా, కోడళ్ళు? నేర్చుకుంటారులే. నేర్పించు, నువ్వు చెప్పి చేయించుకోమ్మా. అరిస్తా ఏమొస్తుంది? ఏమో లక్ష్మి, ఏ పని రాదు మా కోడళ్ళు ఇద్దరికి. సరే శాంత, రేపు క్రిస్మస్ కదా, రేపు కలుద్దాంలే. ఓకే అమ్మా. ఓకే లక్ష్మి, బాయ్. పండగ 2 రోజులు ఉంది. క్రిస్మస్ పండగ దగ్గరకు వస్తూ ఉంది. 2 రోజులు మాత్రమే ఉంది. నా బిడ్డలు వస్తామన్నారు. లడక్ నుండి పెద్ద కూతురు రావాలి, లండన్ నుండి చిన్న కూతురు రావాలి. ఇంతవరకు నా బిడ్డలు రాలేదు. ఎప్పుడు వస్తారో ఏమో. వస్తారని ఫోన్ చేస్తారు, ఇంకా రాలేదు నా బిడ్డలు ఇద్దరు. అమ్మా 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 బాగున్నావమ్మా? బాగున్నామమ్మా. అల్లుడు పిల్లలు అందరు బాగున్నారమ్మా? ఆరోగ్యం వచ్చిందా? పర్వాలేదమ్మా. పోయావు? ఎట్లా ఉంటానమ్మా? నా కోడళ్ళు సరిగా సరైన టైంకి ఫుడ్ పెట్టరు, సరిగా టీ ఇవ్వరు. ఎట్లా ఉంటాను? దమ్మా, ఫ్రెష్ అప్. బాగున్నారమ్మా. అన్నయ్య వాళ్ళు పాస్కారమ్మటి పరిచర్యకి వెళ్ళారమ్మా, ఇద్దరు అన్నయ్యలు. సంతోషం అమ్మా. ఓకే అమ్మా, కూర్చో, కూర్చోమ్మా. చిన్న కూతురు ఇంకా రాలేదు, పెద్ద కూతురు వచ్చింది. ఇంకా రాలేదమ్మా. కూతుళ్ళు సరిగా ఏమి కోడళ్ళు ఇద్దరు కాఫీ కానీ ఏది టైంకి పెట్టట్లేదమ్మా. అసలే బీపీ షుగర్ ఉన్నదాన్ని ఎలా ఉంటానమ్మా? బాగున్నారా పిల్లలు, అల్లుడు అందరు బాగున్నారమ్మా? మేము ఉన్నప్పుడు అసలు ఇట్లా లేవుగా మమ్మీ. తగ్గిపోయింది. అక్క వచ్చింది. అక్క బాగున్నాక బాగా రాలేదక్క. స్నాక్స్ తెచ్చాను అక్క. కొత్త స్నాక్స్, కొత్త ఇట్లాంటి స్వెటర్ తెచ్చాను ఈసారికి. కూర్చోండి. మంచి సారీ తెచ్చాను. అవునక్క.
ఫ్రెష్ అప్ అవ్వండి అమ్మా. ఫ్రెష్ అప్ సరే పాప ఫ్రెష్ అప్ అయ్యేద్దాం. రాధా రాధా, ఆడపిల్లలు ఊరి నుండి వచ్చారు, వాళ్ళకి పలకరించి కొన్ని వంటలు చేసి పెట్టండి. సరే అత్తమ్మ. మంచి మంచి వంటలు బాగా రుచిగా చేసి పెట్టండి. ఆ బిడ్డలు రాక వచ్చారు దూర ప్రాంతం నుండి. సరే అత్తమ్మ. వెళ్ళు. ఎప్పుడు బిడ్డలు బిడ్డలు బిడ్డకోడలొద్దు, ఏమోదే ఎప్పుడు బిడ్డలే. మన ఆడబిడ్డలు వచ్చిరంట, వంటలు చేయాలంట. మా అత్త ఆర్డర్ చేసి చేదప్ప. నేనేదాకా ఫ్రెండ్స్ ఇప్పుడేమో మన కూతుర్లు. మనకి మన హస్బెండ్ బయటికి పోయి కథ. రాధా రాధా, అత్తమ్మ పిలిచిరా అత్తమ్మ. భోజనాలు వడ్డించి పిల్లలకి. నమస్తే బాగున్నా వదినా. ఎప్పుడు వచ్చారు వదినా? బాగున్నా. అంత వచ్చిందా వదినా ఊరి నుంచి? అవును అమ్మా. చిన్న బలపంతలు వెళ్ళేప్పుడు తిరుగుతుందా? వదినా బాగున్నా వదినా. లండన్ నుంచి వచ్చింది. అన్నయ్య ఫస్ట్ గారు బట్టి పచ్చడి పోయిరండి. వస్తారు బాగున్నా. మాకు ఏం తెచ్చిన లండన్ నుంచి ఇది మా ఆయన గురించి. థ్యాంక్స్ వదినా. లంచ్ అయింది, తినండి వదినా. పెసరెట్ ఇష్టం కావునా చేసినాము. వదిన బిర్యానీ ఇష్టం. బిర్యానీ తింటూ బిర్యానీ తినప్పుడు బాగుంది కదా. ఇదేమంట మమ్మీ? చేసాను 30 కిలో. ఒక్క పని రాదమ్మా. ఏం చేయాలి కోడళ్ళతో? కనీసం లండన్ నుంచి వచ్చింది రాక కూతురు. మమ్మీ అసలు నాకు వంట చేయడం కూడా రావట్లేదు. ఏమో నాకు అస్సలు నచ్చలేదు మమ్మీ. ఏం చేస్తావమ్మా? మౌనిక, నువ్వే మౌనిక. ఇంకా అడ్జస్ట్ అవ్వాలి. వచ్చినప్పుడు ఉంటే 2 days మంచిగా ఉండి వెళ్దాము. రాధా రమా, రండి. పండగ 2 రోజులు ఉంది. నా బిడ్డలిద్దరికి బట్టలు తీసుకొని రండి. దూర దేశం నుండి వచ్చారు, దూర ప్రాంతం నుండి. బిడ్డలిద్దరికి బట్టలు తీసుకొని, అల్లుళ్ళకి మనమళ్ళకి మనవరాళ్ళందరికి బట్టలు తీసుకొని ఓకే. ఇల్లంతా శుభ్రం చేసి పిండి వంటలు చేసి అంతా ఇల్లంతా రెడీ చేసి పెట్టండి. వెళ్ళండి. ఒక్క పని కాదు. బిడ్డలు ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు హుషారుగా ఎప్పుడు ఉండాలి. పిండి వంటలంట బట్టలంట. మాకైతే ఏం అత్త సల్లా ఉందా? రాధా రమా, రండి బట్టలు పెట్టండి. అత్తమ్మ వస్తున్నా అత్తమ్మ. టెన్షన్ పెట్టండి బట్టలు. వదినా నీకే వచ్చిన పెద్దలకి పెట్టండి. చిన్న వదినా. బట్టలు వదినా చూడండి. మీ పిల్లలకు అందరు పండుగ బట్టలు వేసిన వదిన సంతోషంగా ఉండండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇదేం చేయరు మమ్మీ? నల్లగా వద్దు, తెల్లగా వద్దు, నాకు ఈ చీరే వద్దు అసలు. వదిన మీకు ఇలాంటి సారీ లేదని తెచ్చిన వదిన. బాగుంది వదిన. ఏం చేస్తావమ్మా? బట్టలు లేట కూడా తెలియట్లేదమ్మా. వంట రాదు, బట్టలు లేయడం రాదు, ఏది రాదమ్మా. అనవసరంగా ఏది కోరి తెచ్చుకున్నానమ్మా ఈ కోడళ్ళని. ఏం చేస్తామమ్మా? ఏందిరా ఏం చేస్తామమ్మా? మనము బట్టలు సరిగ్గా లేటం రావట్లేదు వీళ్ళకి. మమ్మీ నెక్స్ట్ టైం అసలు రాని నాకు ఈ చీర నచ్చలేదు. టిఫినే నచ్చలేదు మమ్మీ. పెసరట్ నిండా ఉప్పు ఏందో, ఏం టిఫిన్ ఏం కూడలో ఏమో. నేను ఇట్టయితే రాను మమ్మీ. డాడీ అడిగిండు. డాడీ డ్యూటీకి వెళ్ళారమ్మా. మౌనిక, వదిలే. ఏదో ఒక చీర తీసుకో. సమాధానం ఉండు. వచ్చిన 2 days ఇంటికి ఇష్యూ చేస్తున్నావు. మమ్మీని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? మమ్మీని ఇంకా ఇబ్బంది పెడుతున్నావు. ఏందక్క చీర మరి అడగద్దు వాళ్ళ మీద. ప్రేమగా వాళ్ళతో వాళ్ళకి చెప్పి చేయించుకోమ్మా. నీకు కూడా తిట్టుకోకూడదు. నువ్వు వాళ్ళు చెప్తే వింటారు కదా. నువ్వు వాళ్ళని దేవుడు ప్రేమ వాళ్ళ ఏదైనా చూపించు. వాళ్ళు కూడా ఒకసారి కాకపోతే ఒకసారి నీ మాట విని నీకు లోపడతారు. మనము 2 days క్రిస్మస్ చేసుకుంటున్నాం కదా. ఈ విధంగా ఉంటే క్రిస్మస్ చేసుకుంటే సంతోషం మనకి రాదు. మనకు అట్లా ఉండదు. మనం మంచిగా ప్రేమగా ఉండాలి. ఒకరినొకరు భరించుకోవాలి. ఒకరినొకరు సమాధానం కలిగి సంతోషంగా ఉండి మనం క్రిస్మస్ చేసుకోవాలి. అదే నిజమైన క్రిస్మస్. అప్పుడే మన ఫ్యామిలీని బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తాడు. మా రాధా రమా, రెండమ్మా. ప్రేమగా ఇది కూడా వెళ్ళి కొత్త బట్టలు తెచ్చుకోండి అమ్మా. అందరం సంతోషంగా క్రిస్మస్ జరుపుకుందామండి. వెళ్ళండి అమ్మా, బట్టలు తెచ్చుకోండి, పిండి వంటలు చేయండి, సంతోషంగా ఉండండి. రండమ్మా, అందరికీ భోజనాలు వండిగా రండి రమ్మా. మీరు కూడా భోజనం చేయండి అమ్మా.
సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే క్రీస్తు పుట్టెను పశుల పాకను లోకమంతయు రూపుమాపును సర్వలోకముల్ విమోచింపను రారాజు పురమిపై జన్మించెను సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. ఇదండి నిజమైన క్రిస్మస్ అంటే కదా. క్రైస్తవులమే కానీ చాలా మంది కుటుంబాల్లో క్రైస్తవ కుటుంబాల్లోనే అత్తా కోడల మధ్య మంచి రిలేషన్స్ ఉండవు, భార్య భర్తల మధ్య మంచి రిలేషన్స్ ఉండవు, తోడుకోడల మధ్య మంచి రిలేషన్స్ ఉండవు, అసలు ఎవరితో కూడా మంచి సంబంధాలు కూడా మనం కలిగి ఉండవు. ఎన్నో క్రిస్మస్లు జరుపుకుంటూ వెళ్ళిపోయాము కానీ మన కుటుంబాల్లో నెమ్మది లేని వాతావరణం, సంతోషంగా లేకుండా ఎన్ని క్రిస్మస్ జరుపుకున్నా